తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కొంతమంది సోషల్ మీడియాని ఉపయోగించి వాళ్ళకున్న టాలెంట్ని బయట పెడుతూ ఉంటే, వాళ్ళ క్రియేటివిటీని చూపిస్తూ లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉంటే, మరికొంతమంది చేయకూడని పనులు చేస్తూ లైక్లు వ్యూల కోసము అసలు అంటే జైలు పాలవుతూ ఉన్నారు. ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, హైదరాబాద్కి చెందిన వ్యక్తి ఒక క్యాప్షన్ పెట్టేసి అందులో అన్ని బూత్ వీడియోలు చేశాడనమాట. ఇంజనీరింగ్ చేసి తను ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సింది పోయి అద్దెకి బాయ్ ఫ్రెండ్, లైంగిక సేవలు అంటూ ఏవేవో వీడియోస్ అందులో పోస్ట్ చేయడంతో అది పోలీసుల దృష్టికి వెళ్ళి చివరికి ఆయన జైలు పాలయ్యారు. ఏంటి ఎటుపోతోంది యువత? ఎందుకు చెడు మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు? ఎందుకు ఎంతో మందిని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు కదా. సో మంచి పనులు చూసి ఇన్స్పైర్ ఎందుకు అవ్వడం లేదు? ఎందుకు చెడు మార్గాలను చూస్ చేసుకుంటున్నారు? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాము, ఒక పికిల్స్ బాబాయ్ కావచ్చు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. పికిల్స్ బాబాయ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి. సో ఆయన అంత ఏజ్లో ఒక మంచి ఆయన ఒక క్రియేటివిటీతో తనకు వచ్చిన ఆ వంటలని చూపిస్తూ ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు అండ్ డబ్బులు కూడా ఎర్న్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ హైదరాబాద్లో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆయన జాబ్ కోసం సర్చ్ చేయాలి, లేకపోతే ఆయన ఏమైనా క్రియేటివిటీ ఉంటే చూపించొద్దు. కానీ ఇదేం పాడు పని? ఎందుకు యూత్ రాంగ్ వేలో వెళ్తూ ఉంది? వీళ్ళకి అటు సైడ్ ఎందుకు మౌల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి? దేని ఇంపాక్ట్ వల్ల వీళ్ళు ఇలా తయారవుతూ ఉన్నారు? ఏం లేదు ఉదయ, వీళ్ళు చదువుకున్న చదువులు కూడా అలా ఉన్నాయి. 1వ క్లాస్ నుంచి చూసుకుంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఒకే గ్రూవ్లో అలా వెళ్ళారు. చదువు 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 చదువు. డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, దట్లు బీటెక్ కంప్లీట్ అవ్వాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి. ఆ క్రమంలో వీళ్ళకి ఫర్దర్ నాలెడ్జ్ అనేది ఏది ఉండటంలా, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ రిలేషన్స్తో సహా. ఒకటైతే తెలుస్తుంది లవ్ చేయాలి అని, ఇంకొకటైతే తెలుస్తుంది సెక్సువల్గా కమిట్ అవ్వాలి అని. ఇవి తెలుస్తున్నాయి కానీ మిగతావి ఏమీ తెలియటం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ రావటం లేదు అని చుట్టాలు పక్కాలు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళ డిస్కషన్స్లో అనుకుంటున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఆలోచన ఒకటే, డబ్బు ఎలా సంపాదించాలి ఈజీగా. జాబ్ లేదు, మరి ఎలా సంపాదించాలి ఈజీగా. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు ఇలా తయారయ్యారని విన్నామ్మా, చాలా అవుతున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు అబ్బాయిలు మొదలు పెట్టారు, అమ్మాయిలైనా మరి మేం చేయకూడదా అనేది మొదలు పెట్టారు. దానికి తగ్గట్టు స్పందన కూడా సొసైటీలో బాగా వస్తుంది. దరిద్రమైనటువంటి నాశనానికి దారి ఏంటమ్మా నాశనం అని అడిగేవాడు ఉండొచ్చు. నాశనం అంటే ఇలా దరిద్రంగా బయటకి మాట్లాడుకుని చెప్పుకుని మన సొసైటీ దట్టు మన హైదరాబాద్ నాశనం అయిపోయింది, లేకపోతే ఇలాంటి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి అని చెప్పుకుంటే ఇందులో చెప్పుకోవడానికి గొప్ప విషయం ఏముంది? కుక్క చేస్తుంది, పంది చేస్తుంది, అదేం పెద్ద గొప్ప విషయమా? మరి అలాంటప్పుడు దీన్ని ఇలా కాకపోతే ఇంకెలా చెప్పుకుంటాము? దానివల్ల నువ్వు నీ కెరీర్ ఏమన్నా ఉందా, అందులో నీ ఫ్యామిలీకి ఏమన్నా మంచి పేరు వస్తుందా, లేకపోతే నీకేమన్నా మంచి పేరు వస్తుందా, నీకేమన్నా హెల్త్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా దానివల్ల? ఒక అబ్బాయిని ఎవరో ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, వాడు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఎంతోమంది పిలుస్తారు నన్ను, కాల్ బాయ్ ఆ పేరు, మరి నాకు డబ్బులు బాగా వస్తాయి, మరి ఎన్నో ట్యాబ్లెట్స్ నేను యూజ్ చేస్తేనే నేను అన్నిసార్లు వెళ్ళగలుగుతాను. వాడి వయసు వచ్చేసి 22 ఎంతో. మరి ఇప్పుడే నీ పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు నీ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ ఏంటి? నీకు కూడా మీ తల్లిదండ్రులకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, లేకపోతే నీకు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక స్టేజ్ ఉండాలి అనేది ఉంటుంది కదా. మరి ఆ లైఫ్ నీకు వద్దా అని అంటే ఏం చెప్పాడో తెలుసా? భూమి గుండ్రంగా, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన చివరికి అక్కడికే వచ్చి ఆగుతారు, అంతే కదా. మరి దాన్ని ఏమంటారు? నాశనమే కదా. ఇప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళకి అర్థం అవ్వాలి, ప్రశ్న జవాబు రెండు నేనే చెప్పా కాబట్టి ఇలాంటి దరిద్రమైన కామెంట్స్ చేయకండి.
మన దరిద్రం ఏ రేంజ్లో ఉందో దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఒక హెల్దీ ఆలోచన ఎలా చేయాలి, ఒక హెల్దీగా ఉండే పని ఎలా చేయాలి అనే ఆలోచన అటు పెట్టండి మీ ఫోకస్. వీళ్ళు ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, దీనికి మనం ఎలా కౌంటర్ ఇవ్వాలి ఈ విషయాలకి అని కాదు ఆలోచించవలసింది. ఇప్పుడు ఇన్ని రిఫ్రిగేషన్స్ అందులో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసినాడు ఏం చేస్తావు అని అడిగినప్పుడు కూడా అబ్బాయి అదే అర్థం కావట్లేదు అన్నాడు. నీకు ఫ్యూచర్లో అర్థం కాని విషయం ఒకటి, ఏం చేయాలో తెలియని విషయం ఒకటి. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలా చెప్పాలనే పరిస్థితిలో ఇది ఒక అర్థం కాని పరిస్థితి. రేపొద్దున్న ఒక అమ్మాయి, మంచి అమ్మాయి దొరికి ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బిఫోర్ మ్యారేజ్ అయినా నువ్వు ఆ అమ్మాయి ముందు ఎలా చెప్పుకోగలుగుతావు? ఆఫ్టర్ మ్యారేజ్ నీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంకో విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ ఇంజనీర్ తను ఫేమ్ అవ్వాలనుకున్నాడంట, లైక్లు వ్యూస్ అంట. మరి ఐడెంటిటీ ఎలాగో ఆ విధంగానే వస్తుంది కదా. సో మరి అది ఆ పాయింట్కే వస్తున్నా. ఇక్కడ అతను ఎలా ఫేమ్ అవ్వాలనుకున్నాడు ఈ రకంగా అంటే, అతను డబ్బు సంపాదించాలనేదే మక్సద్ అతనికి కనిపిస్తుంది నాకు. ఫేమ్ అవ్వాలని కూడా ఆటోమేటిక్గా ఫేమ్ అవుతాడేమో. కానీ ఇలాంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, వీటికి ఫేమ్ అవుతానని ఎలా అనుకున్నాడు? అదే నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ అదే. వీళ్ళకి 1వ క్లాస్ నుంచి డిగ్రీ అయ్యే వరకు ఆ చదువు తప్పితే ఇంకా ఏమీ తెలియకుండా పెరుగుతారు, ఏ నాలెడ్జ్ లేకుండా. ఒక లా ఏంటి, ఒక ఆర్డర్ ఏంటి, సమాజం ఏంటి, ఒక ఫ్యామిలీ ఏంటి, ఒక రిలేషన్ ఏంటి, ఏమన్నా తెలుస్తుందా వీళ్ళకి? ఏమీ తెలియటం లేదు. నేను ఇలాంటివి చేస్తే మనకి ఏమి జరుగుతుంది నెక్స్ట్ అనేది కూడా తెలియని పరిస్థితిలో వీళ్ళున్నారు. మరి ఇలాంటివి సామాజిక మాధ్యమాల్లో పెట్టినప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారుగా. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు లేచిన దగ్గర నుంచి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారా, ఎలా పట్టుకోవాలా, ఎలా వీళ్ళని అదుపు చేయాలి అనేది వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయినప్పుడు నువ్వు దొరకకుండా ఎలా ఉంటావు? నువ్వు ఫేమ్ ఎలా అవుతావు? నువ్వు ఇంజనీరింగ్ చదివినాడివి, ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చెయ్యి. లేకపోతే నీ మెయిన్ సబ్జెక్ట్ ఏంటో దాని మీద నువ్వు ఇందాక చెప్పింది అదే, శోధన చెయ్యి, పరిశోధన చెయ్యి. నువ్వేమన్నా చేయగలుగుతావా? లేకపోతే ఏమైనా స్పెషలైజేషన్ ఏమైనా చెయ్యాలా ఆ సబ్జెక్ట్లో? లేకపోతే ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐ మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ పెట్టావా? నీ యొక్క టాలెంట్స్ ఏమున్నాయి, స్కిల్స్ ఏమున్నాయి, వాటిని ఏమన్నా నువ్వు పదును పెట్టుకుంటున్నావా? ఇవి ఆలోచించకుండా ఈ టైటిల్ పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వాలనుకోవడం ఏంటి, ఈజీ మనీ సంపాదించడం ఏంటి. ఇప్పుడు రిజల్ట్ చాలా తొందరగా కనపడింది కదా. ఇదే ఇప్పుడు ఈ రకంగానే నువ్వు ఫేమ్ అయ్యావు. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, ఇలాంటి వీడియోస్ చూసిన వాళ్ళని, వాటికి లైక్స్ కొట్టిన వాళ్ళని ఏమంటారు మీరు? సేమ్ కేటగిరీ. ఇప్పుడు వాళ్ళ బుద్ధులు కూడా, వాళ్ళ ఆలోచనలు కూడా అలాంటివే కాబట్టి ఇలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. రాసిన కామెంట్స్ లో ఒక్కళ్ళైనా సరే బ్రో నువ్వు చేస్తున్నది తప్పు వద్దు అని ఒక్కడన్నా అనుంటాడా? యూత్ లో చెప్పుకుందాం, పెద్దవాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరన్నా అంటారేమో బాబు నువ్వు చేసేది తప్పని. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇందులో కామెంట్స్ చేసేవాళ్ళు యూత్ ఎవరైనా సరే ఇలా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టయితే ఒక మంచి కామెంట్ పెడితే అబ్బాయి జీవితాన్ని మార్చి ఉండొచ్చు కదా, మార్చగలిగేదిగా ఉండొచ్చు ఆ కామెంట్. ఆ ప్రయత్నం ఎవరు చేశారు? మీరు చూస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు కాబట్టి అబ్బాయి ఇంకా చేస్తూ పొంగిపోతున్నాడు. అదే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. సొసైటీలో నిజంగా అందరూ రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు? అసలు ఎవరు ఉంటున్నారు? ఎవరు లేరు. అట్లీస్ట్ వాళ్ళ ఇంటి వరకు కూడా బాధ్యతగా ఉండటం లేదు కదా. ఇంకా సమాజం పట్ల ఎక్కడ ఆలోచిస్తారు? వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు, నిర్ణయించలేకపోతున్నారు. ఇంకా ఎలా వాళ్ళకి బాధ్యత తెలిసేది? అందుకనే ఎక్కడికక్కడ ఇలాగా నిఘా వేసి వీళ్ళని పట్టుకోవడం అనేది మంచి చర్యే. కాకపోతే ఇది ఇంకా చాలా మందికి ఒక గుణపాఠం కావాలి. ఇలాంటి పనుల ద్వారా మనకి బ్యాడే తప్ప మంచి జరిగేది ఏమీ లేదు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు అనేక సెక్షన్స్ కింద అబ్బాయి మీద కేసు నమోదు చేసి ఆ అబ్బాయి ఛానల్ని కూడా సీజ్ చేశారు. ఇంకా కొంతమంది అంటే ఇప్పుడైతే లేవు కానీ రీసెంట్ ఒక 1-2 years బ్యాక్ విపరీతమైన బూతులు మాట్లాడించి సోషల్ మీడియాలో అది పెట్టి ఇంకా అవి చూసి ఇంకా అందరూ షేర్ చేసుకోవడం, వాటిని బాగా ఎంజాయ్ చేయడం, ఎంటర్టైన్మెంట్ దాంట్లో అంటే బూతులలో ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళని ఇది ఛానల్స్ నుంచి కంట్రోల్ రావాలి. అది హౌ అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ స్టేట్కి సంబంధించింది ఆ స్టేట్కి ఒకవేళ హక్కులు గనక ఉన్నట్టయితే వాళ్ళు బ్యాన్ చేయొచ్చు. అలాంటివి ఉన్నాయా? లేవు. ఎవరు రన్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఎవరెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయమని ఆపేయమని చెప్పగలుగుతారు?
కాబట్టి ఎప్పుడైనా సరే మనం వెళ్ళే దారి మనం ఆలోచించుకోవాలి. దీనివల్ల మంచా చెడా, ఉపయోగమా నష్టమా అనేది మన విచక్షణ మీద ఆధారపడింది. ఇంకోటి కొన్ని యూట్యూబ్స్లలో కొన్ని వీడియోస్ చూస్తామండి, అంటే వాళ్ళకి అంటే బై మిస్టేక్ స్కిడ్ అయి పడిపోవడము, లేకపోతే దెబ్బలు తాకడం ఏమైనా జరిగినప్పుడు, ఒకరినొకరు కొట్టడము అలాంటివి జరిగినప్పుడు దానికి మళ్ళీ నెక్స్ట్ మీమ్స్ యాడ్ చేస్తారనమాట, విపరీతంగా నవ్వుతారనమాట, ఎంజాయ్ చేస్తారు. అది చూసిన వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. అంటే మనుషులందరి ఇట్లలో కూడా ఒకలాంటి పైశాచికత్వం పెరిగిపోతుందా? ఒకరికి దెబ్బ తాకినప్పుడు అది నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు? నవ్వెలా వస్తుంది? మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఆ మనిషి, ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు, ఎంత హింస అనుభవిస్తున్నాడు అనేది మనకి మనకి ఆనందం కలిగిస్తుందా? ఇలాంటివి రీల్స్ కూడా చేయకూడదు. చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారు, ఉపయోగపడేది చేయండి. ఇప్పుడు అనేకమైనటువంటి ఏమంటారు మార్గాలు చూపిస్తుంది, ఎన్నో నేర్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది, ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నారు. మీకు నచ్చింది ఏదైనా ఒక మంచి పని చేయండి, అందులో అది మంచిదేగా, అది అందరూ నేర్చుకుంటారు. మీకు కూడా మేబీ తర్వాత ఫర్దర్గా ఏదైనా బిజినెస్లో కూడా మీకు ఉపయోగపడచ్చు, అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు. ఒక మనిషిని హింస పెట్టి వాడు ఏడుస్తుంటేనో, కాలు ఇరిగి నొప్పి కుయ్యమ్మర్రు అంటుంటేనో మనం ఇక్కడ నవ్వుకోవడం, ఒకటి గుర్తొచ్చింది. అంటే ఒక మంకీ అనమాట, ఏదో గుట్టకి వెళ్ళినప్పుడు ఇక్కడ దానికి కొబ్బరి చిప్ప ఇట్లా ఇచ్చినట్టు ఇట్లా పెట్టేసి అది తీసుకోగానే చెంప మీద ఆ కోతిని ఆ అబ్బాయి ఇట్లా ఎలా కొట్టాడంటే అది కింద పడిపోయింది. అసలు నాకు ఇది ఇప్పటికీ కొన్ని అంటే చూసి చాలా మనసు అయిపోయింది, కానీ ఇప్పటికీ మైండ్ లోంచి పోదనమాట. ఇంత అదేం వినోదము, ఇంత పైశాచికత్వము. కోతి అనగానే ఒక వెకిలిన వస్తుంది మనుషుల మొహాల్లో. ఆ కోతి నుంచే మనం పుట్టామన్న జ్ఞానం ఎవరికి లేదు. అది జీవి, ప్రాణం ఉన్న జీవి, దానికి సేమ్ మనిషిలాగానే రియాక్ట్ అవుతుంది. అది కూడా నొప్పి వచ్చినా, నవ్వు వచ్చినా, ఏదైనా చూడాలన్నా కరెక్ట్గా మనిషి బిహేవియర్ లాగానే ఉంటుంది కదా. మరి అటువంటి మనకు దగ్గరగా ఉన్న జీవి దాన్ని కొట్టి, దాన్ని హింస పెట్టి మన ఆనందపడటమే పైశాచికత్వం. ఇది బుద్ధి లేనితనము, దుర్మార్గత్వము, ఇంకా చెప్పాలంటే ఒక సైకో సాడిజం బుద్ధులు అనమాట ఇవన్నీ. అందుకనే కదా జూస్లో వాటిల్లో వీళ్ళని జూల్లో వాళ్ళు కేజుల్లో పెట్టి కంట్రోల్ చేసి పెడుతూ ఉంటారు వాటిని. కానీ ఇప్పుడు ఎక్కడ దారుల్లో కానీ గుళ్ళ దగ్గర కానీ మంకీస్ కనిపిస్తుంటాయి కోతులు, అక్కడ ఇలాగే ఉన్నాయి. కానీ అవి ఎదురు తిరిగితే బాగుంటుంది. ఎదురు తిరిగితే ఒక పీకు పీకిందంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, పాయిజన్ అయిపోతుంది దాని పళ్ళ ద్వారా. మనిషి పళ్ళతో కొరికితేనే పాయిజన్ అవుతుంది. నోరు లేని జీవులను కూడా హింసిస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళే మర్డర్స్ చేయడం గానీ, అవి ఆవేశంలో ఏదంటే అది చేసేస్తూ ఉన్నారు. అవి ఎంత మనకి వినోదాన్ని కల్పిస్తాయి, అవే కల్పిస్తాయి. అది చూసి ఆనందించండి చాలు. ఆ విన్యాసాలు చేస్తుంటాయి చక్కగా, వాటి బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం వినోదాన్ని నువ్వు అనుభవించు, ఎంజాయ్ చేయి. నువ్వు తిరిగి కొబ్బరి చెప్పుతో కొట్టడం పాప, అది ఎంత బాధపడి ఉంటుంది కదా. ఒక దారుణం కదా. అది తీసుకుని అది అంటే కాన్సన్ట్రేషన్ దాని మీద కొట్టాడు అసలు. అది తిరగబడి ఒక పీకు పీకితే ఎక్కడ ఉంటాడు. ఒక్క కోతి వచ్చిందంటే అన్ని వస్తాయి తెలుసా. అదే కోతులు కూడా చాలా భయపడతాయి పాపం. అది అమాయకపు కోతి ఏదో కొబ్బరి మీద కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతింది అనేది. అది పాపం అలా చేయకూడదు. దుర్మార్గులుగా తయారయ్యారు. అదే రేపొద్దున వీళ్ళకి ఏదైనా బాధ కలిగితే గుర్తుకొస్తాయి అవి, అప్పుడు తెలుస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా. ఇప్పుడు ఈ చేష్ట చాలా త్వరగానే వాడికి కర్మని చూపిస్తుంది. ఇది మానవత్వం లేకపోవటం, హృదయం లేకపోవటం, ప్రేమ లేకపోవటం, జాలి లేకపోవడం, వ్యూస్ కి లైక్స్ కి అది ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు వ్యూస్ సంపాదించాలంటే కొబ్బరి చెప్ప ఇస్తున్నట్టుగా ఒక రీల్ చెయ్యి, నువ్వెంత మంచివాడు అవుతావో. కొట్టడం వల్ల ఇప్పుడు ఎంత చెడ్డ అయ్యావో. విచక్షణ లేదమ్మా. విచక్షణ లేక ఇలాగా పోరంబోకతనంగా తయారయ్యారు యూత్. ఏ పని పాట లేక ఇలా పోరంబోకతనంగా తయారవుతున్నారు. ఏదేమైనా ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దు, రియలైజ్ కావాలి, క్రియేటివిటీ పెంచుకోవాలి, మంచి పనులకు వాడండి మీ టాలెంట్ని, మంచి చేష్టలు చేయండి అండ్ మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మంచి మెసేజ్ ఇచ్చారు.